హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మరొక స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తప్పిపోయిన కుమారుడు. ఈ ఈ కథ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా. సండే స్కూళ్ళలో అంతా కూడా మనము విని ఉంటాము. అయితే ఈ దినము అది ఒక కథగా నేను మీకు చెప్తాను. ఒక ఊరిలో ఒక మనుషుడు ఉన్నాడంట. అతనికి 2 కుమారులు ఉన్నారంట. అయితే ఆ 2 కుమారులలో చిన్నవాడు వచ్చేసి, తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇవ్వమని అడిగాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే వాళ్ళిద్దరికి ఆస్తిని పంచిపెట్టాడు. పెద్ద కుమారునికి, చిన్న కుమారునికి, ఇద్దరికి కూడా. ఆ తర్వాత ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆ ఆస్తిని, తనకు వచ్చినటువంటి తన భాగానికి వచ్చిన ఆస్తిని అంతా కూడా సమకూర్చుకొని దూరదేశంకు ప్రయాణమైపోయాడంట. ఆ దూరదేశంకు ప్రయాణమైపోయి అతడు చిన్నవాడు కదా, తనకు సరైనటువంటి ఆలోచన లేదు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. తల్లిదండ్రుల మాట వింటే, విధేయత చూపిస్తే చక్కగా పెరుగుతారు. మరి వాళ్ళు ఈ అబ్బాయి అలా చేయలేదు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రికి అవిధేయత చూపించాడు. తండ్రి బ్రతిమాలి ఉన్నాడు. ఎందుకంటే అతడు తన కుమారులు 2 ఒకే చోట ఉండాలని ఆయనకిష్టం. వాళ్ళిద్దరినీ తన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు. కానీ ఆ తండ్రి మాట అతడు వినలేదు. తనకు కావలసిన ఆ డబ్బును, తనకు ఎంత డబ్బులు వచ్చాయో అదంతా కూడా తీసుకొని దూరదేశానికి ప్రయాణమైపోతున్నాడంట. పిల్లలు తండ్రిని వదిలిపెట్టేశాడు, అన్నను వదిలిపెట్టేశాడు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఆ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తను దాంతో ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారము అదో ఏదైనా చేయొచ్చు కదా. అలాగేం చేయలేదు. అతడు ఏం చేశాడంటే తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏంటో తెలుసా? చెడ్డగా అన్నమాట. అంటే మంచిగా వాడుకోలేదు ఆ డబ్బంతా కూడా. తాగడానికి, తినడానికి, క్లబ్బులు, పబ్బులు అంటూ డాన్సులు చేస్తూ ఉంటారు కదా, అలాగా వెళ్ళిపోయి అమ్మాయిలతో లేకపోతే అబ్బాయిలతో వేరే తాగడానికి అంతా కూడా తనకున్నటువంటి ఆ డబ్బునంతా కూడా వేస్ట్ చేసేసాడు. చాలా వృధా చేసేసాడు. ఈ స్నేహితులంతా ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళందరూ కూడా డబ్బులు ఉన్నప్పుడు బాగా దగ్గరకు వస్తారు, క్లోజ్గా ఉంటారు, చాలా బాగా డబ్బులంతా ఖర్చు పెట్టిస్తారు. అయితే డబ్బులు ఎప్పుడైపోతాయో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అతనికి ఎలాంటి సహాయం చేయలేదు. వాళ్ళంతా అతన్ని వదిలిపెట్టేసి అతన్ని దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైందంటే తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇంకా తను ఎలాగ బ్రతకడం చాలా కష్టం కదా, డబ్బులు ఏం లేకుండా. మరి అప్పుడు అతను ఏం చేశాడంటే అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశంలో ఒక గొప్ప కరువు వచ్చేసిందంట. కరువు అంటే ఏంటో తెలుసా పిల్లలు? పంటలు పండకపోతే, ఆహార ధాన్యము లేకపోతే, తినడానికి ఆహారం ఉండదు కదా. మరి అలాంటి పరిస్థితిని కరువు అంటారు. కరువు ఉన్నప్పుడు ఏదైనా కూడా చాలా ధర ఉంటుంది, చాలా ఖరీదు ఉంటుంది. మరి ఇతని దగ్గర ఈ అబ్బాయి ఎవరైతే తప్పిపోయాడో కదా, దూరంగా వెళ్ళిపోయాడు కదా తండ్రిని వదిలేసి, వాని దగ్గర డబ్బులు లేవు కదా. అందుకని అతనికి ఇంకేమీ కొనడానికి కూడా డబ్బు లేదు. తను ఇంకెవరినైనా అడుక్కోవాలి. అయితే ఈ పరిస్థితులలో అతను ఏం చేశాడంటే ఏదైనా పని చేయాలి కదా. ఆ పని చేయడం కోసం అతడు ఒక పందులు మేపే అతని దగ్గరికి వెళ్ళి, నేను పందులు మేపుతాను అని చెప్పి అడిగాడనమాట. సరే అయితే మేపు, మరి నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. కానీ అతనికి మాత్రము ఆహారం పెట్టలేదంట పిల్లలు. పాపం ఆ అబ్బాయికేమో చాలా ఆకలేస్తుంది, కానీ తనకు తినటానికి ఎవ్వరూ ఆహారం పెట్టడం లేదు. అతడు పందులను మేపమన్నాడు కదా, మేపుతున్నాడు, కానీ అతనికి సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. చాలా ఆకలేస్తుంది, కడుపులో బాధ. ఆకలి వేసేదే. మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? ఆకలి వేసినప్పుడు మీరేం చేస్తారు? మమ్మీ అన్నం పెట్టవా అని అడుగుతారు కదా. అలాగే మరి ఇతనికి ఎవరున్నారు అడగడానికి? ఎవరైనా ఉన్నారా? అమ్మను వదిలేసి వచ్చాడు, నాన్నను వదిలేసి వచ్చాడు, అన్నయ్యను వదిలేసి వచ్చాడు. అయితే అతనికి ఏమనిపించిందంటే ఆ పందులు పొట్టు తింటున్నాయంట.
పొట్టు అంటే తెలుసు కదా. పండిన ధాన్యము తీసుకెళ్ళి మర ఆడిస్తారు కదా. మర ఆడించినప్పుడు ఆ ధాన్యం వేరైపోతుంది, పొట్టు వేరైపోతుంది. ఆ పొట్టును ఇలాగా పందులకి లేకపోతే పశువులకు వేస్తూ ఉంటారనమాట. దాన్ని దాణా అంటూ ఉంటారు. అలాగా ఆ దాణా లాగా వాడుతూ ఉన్నటువంటి ఆ పొట్టుని ఇంకా అతడు ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనిపించిందంట పిల్లలు, పాపం అతనికి. అయితే చాలా దిగులేసింది. ఆహారం ఎవరు పెట్టడం లేదు, తన డబ్బంతా ఖర్చు అయిపోయింది. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే అతనికి పశ్చాత్తాపం కలిగింది, దుఃఖం వచ్చేసింది. నేను నా తండ్రి ఇంటిని వదిలేసి వచ్చాను, మా అన్నయ్యను వదిలేసి వచ్చాను, మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి వచ్చేసాను. అయితే మా ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి? ఎంతో బాగుంది, సమృద్ధి ఉంది. మా నాన్న దగ్గర పనివాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళంతా చక్కగా ఆహారం తింటారు. వాళ్ళకైతే 3 పూటలు ఆహారం పెడతాడు మా నాన్న. వాళ్ళంతా కూడా హ్యాపీగా తింటూ ఉన్నారు. వాళ్ళకి అసలు ఆకలి అనేదే లేదు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. పని చేస్తారు, ఆ పనికి తగిన జీతం వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు ఆహారం కూడా మా నాన్న పెడుతూ ఉన్నాడు. మరి నేనేమో ఇక్కడ ఎలా ఉన్నాను? ఎంత నీచమైన పరిస్థితులలో పందులను మేపుకుంటూ ఉన్నాను. నాకు ఆహారం కూడా ఎవరు పెట్టడం లేదు. కాబట్టి నేను బుద్ధిగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. నేను దేవునికి నీకు విరోధంగా తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించవా అని మా నాన్నను అడుగుతాను. నేను పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా పాపం చేశాను. కాబట్టి ఇక మీదట నేను నీ కుమారుడను అని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకో అని అడుగుతాను అని అనుకున్నాడంట. అలా అనుకున్న వెంటనే అతడు ఆ పందులను వదిలేశాడు, ఆ పనిని వదిలేశాడు. తను ఉన్న పాటున ఎంత బీదగా ఉన్నాడు కదా. తన బట్టలన్నీ మాసిపోయాయి, బట్టలన్నీ చినిగిపోయాయి. మరి తనకు ఏమీ లేదు, ఇంకా అస్సలు ఏమీ లేదు. ఆహారం లేదు, చిక్కిపోయాడు పాపం. చాలా దిగులుగా, ఎంతో దీనంగా మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. భయం వేస్తుంది మళ్ళీ, ఏమంటాడో, నాన్న ఏమంటాడో. ఎందుకంటే నాన్నను వదిలేసి వచ్చేసాడు కదా. మరి అందుకే తండ్రి ఏమంటాడో. అందుకే నన్ను కూలి వాళ్ళల్లో ఒకనిగా పెట్టుకో. నేను నీ కుమారుని కాదు, ఇప్పుడు నేను ఒక కూలివాడిని అనుకో. తండ్రి నాకు కొంచెం పని ఇవ్వు, నాకు ఆహారం పెట్టు చాలు అని అడుగుదామనుకొని వచ్చేశాడు. ఎంతో ధైర్యంగా, మెల్లగా, దిగులుగా, భయంగా వస్తూ ఉన్నాడు దూరం నుంచి. వీళ్ళ తండ్రి పరిస్థితి ఎలా ఉంది? ఈ అబ్బాయి తండ్రి పరిస్థితి అంటే ఆయనకు ఎంత దుఃఖంగా ఉంది. తన కుమారుడు, తన చిన్న కుమారుడు, ప్రియమైన కుమారుడు ఇల్లు వదిలి అలా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఎలా ఉన్నాడో, ఈ విధంగా ఆలోచిస్తూ దుఃఖంతో, బాధతో అతను దారి వైపే చూస్తున్నాడంట పిల్లలు. తన కుమారుడు ఎప్పుడైనా తిరిగి వస్తాడేమో, తన కుమారుడు ఎప్పుడైనా తిరిగి వస్తాడేమో అని ఆ తండ్రి అలా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అయితే ఒక దినము దూరం నుంచి తన కుమారుడు పాపం చిక్కిపోయాడు, సన్నగా అయిపోయాడు, దూరం నుంచి వస్తూ ఉన్నాడు. వెంటనే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని దారి దగ్గరలోకి, ఇంటి దగ్గరికి వస్తుంటుండగా పరిగెత్తుకొని వెళ్ళి ఆవిడను, అతన్ని కౌగిలించుకున్నాడు. తండ్రి వారిని చూసి కనికరపడ్డాడు. ఎందుకంటే చాలా సన్నగైపోయాడు, మురికిగా ఉన్నాడు, చాలా బట్టలన్నీ చిరిగిపోయాయి, చిక్కిపోయాడు. మరి అతన్ని చూసి అతన్ని పట్టుకొని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అన్నాడు. అయితే ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? అతన్ని కొట్టలేదు, తిట్టలేదు, అతన్ని చిదిరించుకోలేదు. కానీ తండ్రి తన దాసులను చూసి ఏం చెప్పాడంటే, వెంటనే ఇతనికి చక్కగా స్నానం చేయించండి,
మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి. ఇతని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి. మరి అంతేకాదు, మనమంతా కూడా విందు చేసుకుందాం. ఒక మంచి క్రొవ్విన దూడను తెచ్చి వధించి చక్కగా వంటలు చేయండి. మనమంతా బాగా తిని సంతోషపడదాం. ఈ కుమారుడు నాకు ఎలాగంటే చనిపోయి మళ్ళీ బతికినట్లాంటి వాడు, తప్పిపోయి దొరికిన కుమారుడు అని చెప్పాడు. చెప్పేసరికి అందరూ ఇంకా సంతోషపడడం మొదలుపెట్టారు. ఆ తండ్రి సంతోషం చూసి ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా, ఆ దాసులకు అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. అందుకే అందరూ కూడా ఎంతో సంతోషంగా గబగబా వంటలు చేస్తూ ఉన్నారు, రెడీ చేశారు, అంతా తయారు చేసి వంటలు వండుతూ ఉన్నారు. ఘుమఘుమలు ఆ ఇంట్లో నుంచి వాసనలు వస్తున్నాయి. మరి అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో పెద్ద కుమారుడు అక్కడ లేడు. పెద్ద కుమారుడు ఎక్కడో పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. అతడు ఇంటిని వదిలిపెట్టి పోలేదు కదా, కనుక అతడు తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అయితే అతడు పొలం పని చాలా దూరం ఉంటుంది కదా, పొలం అంటే ఇంటికి దగ్గరగా ఉండదు. అయితే అతడు పొలంలో పని చేసుకొని సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో నుంచి గుమగుమలు, మంచి మంచి వంటల వాసనలు వస్తున్నాయి. మరి ఇంటి దగ్గర వాద్యములు, నాట్యము అంతా చక్కగా జరుగుతూ ఉన్నాయి. మంచిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, నాట్యాలు వేస్తూ ఉన్నారు. అప్పుడు అతనికి ఆశ్చర్యం అయిపోయింది. ఏం జరిగింది అనుకుని దాసులలో కనిపించి ఏం జరుగుతుంది అని అడిగాడు. అడిగితే ఆ దాసుడు అన్నాడు, ఇదిగో నీ తమ్ముడు వచ్చాడు, అతడు ఎక్కడికో వెళ్ళిపోయిండే కదా, ఇప్పుడు వచ్చేసాడు. అతడు క్షేమంగా వచ్చినందుకు అంతా కూడా ఇక్కడ క్రొవ్విన దూడను వధించి అంతా చక్కగా సంతోషంగా విందు చేసుకుంటూ ఉన్నారు. అందరూ చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే వాడేమో ఎంత దూరం వెళ్ళిపోయి తండ్రిని వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి తన డబ్బంతా కూడా బాగా నష్టం చేసి, వృధా చేసి, ఎక్కడో గడిపేసి ఇప్పుడు ఏమీ లేకుండా ఒట్టి చేతులతో మరి ఆకలితో నకనకలాడుతూ తిరిగి ఇంటికి వస్తే అలాంటి వాడిని చేర్చుకుంటారా, అలాంటి వాడిని చేర్చుకుంటావా అని తండ్రి పట్ల కోపపడుతూ ఉన్నాడు. అయితే తండ్రి బయటికి వచ్చి అతన్ని లోపలికి పిలిచాడు. లోపలికి పిలిస్తే అతడు అంటున్నాడు, నేను ఎన్ని రోజుల నుంచి నీ దగ్గర ఉన్నాను, ఎప్పుడైనా నేను నీ దగ్గర ఏమైనా అడిగానా? అసలు నేను నీ ఆజ్ఞను ఎప్పుడైనా మీరానా? అయినా కూడా నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదు. నా స్నేహితులతో కలిసి సంతోషపడడానికి ఒక్క మేకపిల్లనైనా ఇవ్వలేదు. కానీ నీ కుమారుడు, చిన్న కుమారుడైతే తన ఆస్తినంతా కూడా వేశ్యలతో తినివేసి అంతా నష్టపరిస్తే అతడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించావు కదా అని చెప్పాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, కుమారుడా, నువ్వెందుకు అలా దిగులు పడతావు, అలా దుఃఖపడొద్దు. నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు కదా, నావన్నీ కూడా నీవే కదా. మనం సంతోషంగా ఆనందంగా ఉండడం మంచిదే. కానీ ఈ నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి తిరిగి బ్రతికిన వానితో సమానం. అలాంటి వాణ్ణి మరి తిరిగి సంపాదించుకున్నప్పుడు మనం సంతోషపడొద్దా, మనం అలా వదిలిపెట్టొచ్చా అని చెప్పాడంట. తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు పిల్లలు. అయితే మనము వాళ్ళ మాట వినాలి, వాళ్లకు విధేయత చూపాలి. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాలి. మరి స్కూల్లో టీచర్లకు కూడా అలాగే విధేయత చూపించాలి. మరి అదే విధంగా మనం దేవునికి కూడా విధేయత చూపించాలి. మరి తల్లిదండ్రులు మనం ఎన్ని తప్పులు చేసినా అప్పటికప్పుడు కొద్దిగా శిక్షిస్తారేమో, కానీ వాళ్ళకు మన పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. కాబట్టి మనము అలా ఇల్లు వదిలిపోతే వాళ్ళు అసలు తట్టుకోలేరు పిల్లలు. పాపం పిల్లలు తమ కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పిపోయిందంటే వాళ్ళకు చాలా దుఃఖం అవుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించకూడదు. వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవాలి. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి
మనము దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి, వాక్యంను చదవాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుడు కూడా మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పాడు. కాబట్టి మనము మన తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. అదేవిధంగా దేవునికి కూడా విధేయతగా జీవించాలి. ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో అందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాము. మనము ఇంట్లో ఎప్పుడు దుఃఖంగా ఉండాలని కోరుకోము కదా. అందరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, తల్లిదండ్రులకు విధేయత కలిగి సంతోషంగా కుటుంబ జీవితం గడపాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి పని. మరి ఈ తప్పిపోయిన కుమారుని కథ విన్నారు కదా. మరి మనం ఇప్పుడు ఒక చక్కటి కంఠిత వాక్యం నేర్చుకుందామా? లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనము. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఈ మాటలు చిన్న కుమారుడు తండ్రితో చెప్పాడు కదా. మరి మనం ఈ కంఠిత వాక్యం నేర్చుకొని మరి ధ్యానించుకుంటూ దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుణ్ణి ప్రార్థించాలి. మనం ఎప్పుడు కూడా మార్గం తప్పిపోకుండా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించినట్లుగా మనము ప్రార్థన చేసుకోవాలి. సరే పిల్లలు, మరొక క్రొత్త కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. బాయ్.